మీరు డ్రైనేజ్ ఇష్యూ అంటున్నారు. ఏం వాళ్ళొచ్చి ఓటేయమని చెప్పి అడుగుతారు ఇక 15, 20 రోజుల్లో. ఆ, మీ ఇళ్ళ దగ్గరకొస్తారు ఓట్ల ఏం ఓట్లేస్తామమ్మా? ఇగో అదంతా ఆ డ్రైనేజ్లన్నీ నిండి కంపు వాసన గల్లీలో ఉండలేకపోతున్నాము. ఇన్నేళ్ళు డ్రైనేజ్లు వచ్చినాయి, ఇంతవరకు ఇట్లా కాలేదు. రేవంత్ రెడ్డి సార్ వచ్చి మాకనంతా తవ్వి ఇష్టం వచ్చినట్టు తవ్వేసి సరిగా సిమెంట్ వేయక ఏమేయక ఎలుకలన్నీ తవ్వి పోస్తున్నాయి, డ్రైనేజ్లన్నీ నిండిపోతున్నాయి. ఏం చేయాలి చెప్పు? మాకు అప్పుడు అటు కనెక్షన్ ఉండే మంచిగా ఉండే, ఆ రోజులు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే, మాకు మంచిగా చేపించిండు ఆయన. ఇవంతా సిమెంట్ వేపించిండు ఆయన, వచ్చినాక మంచిగా చేసిండ్రు. ఇక ఈయన ఈసారి వచ్చిండు కథ అంత గోల్మాల్ గోయిందం చేసి పెట్టేసిండు, అయిపోయింది. ఏం చేస్తాం చెప్పు? ఇప్పుడొచ్చి మళ్ళీ ఓటేయమని అడుగుతారు ఇక. అడుగుతారు అడుగుతారు. మరి ఎవరికి వేయాలి? మేము ఎవరికి వేస్తామో వాళ్ళకి వేస్తాం. ఆ టైంకు మా మూడు ఎట్లుంటుందో మేము ఎవరికి వేస్తామో ఇప్పుడు వచ్చి ఓటు వేయమంటారు వాళ్ళు. ఎందుకు వేయమన్నారు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయాల్సి వస్తే వేస్తారా మళ్ళీ ఇవన్నీ అట్లా చేస్తే? ఇవి అయితే బేకారు అమ్మ, చాలా బేకారు చేసేసిండ్రు ఈ డ్రైనేజీలు అయితే. ఇంత నేను 4 కిలోల సిమెంట్ గుప్పినట్ల మా మేన్ వాళ్ళ ఇంటి ముందల అయిపోయిందని చెప్పి, వాళ్ళ సిమెంట్ సరిగా లేదని చెప్పి ఇష్టం వచ్చినట్టు తీసుకొచ్చి మెట్ల మీద ఉంటే తీసుకొచ్చి మొత్తం చల్లిన. అమ్మా వర్షాకాలం పరిస్థితి, వర్షాకాలం ఇంకేముంది? వర్షాలు పడుతుంటే అది నిండిపోతుంటది. ఇక ఉండే వర్షం కాదు. ఇక అప్పుడేమన్నా చక్కదనమా? అప్పుడేం ఇంకా ఘోరం. ఇప్పుడన్నా కొంచెం ఎండలు కొడతాయి, కొంచెం ఎండుతుంది, కానీ అబ్బో ఆ రోజులు తలుసుకోవద్దిగా. ఎవరన్నా చుట్టం వస్తే సిగ్గు పోతుంది మాకు. అంత గలీజు. ఈ గలీజులు ఎట్లుంటున్నారు మిమ్మల్ని అనిపోయిండ్రు. నన్ను ఏం చేయాలి? పడిసి వస్తున్నాం ఇన్ని అందులోనే. అలా చేపించిండు సిమెంట్ సరి చేయడా? అవి కెలకలకు తవ్వనికే మంచిగా దారి అయిపోయింది. మంచిగా తవ్వుకొని అంతా నింపుతా ఉన్నాయి అన్నిట్లలో. ఆ నుంచి ఇటు దాకా ఎక్కడ అటు బస్తీలో ముట్టని లేదంట, బాగా తెలియదు. అటు వెనక అవతల బస్తీలో వచ్చి అడిగితే, కార్పొరేట్ ఎలక్షన్స్ కి వచ్చి అడిగితే ఓటేయండి మాకు అని అడిగితే మీరు వాళ్ళని అడుగుతాం, చెప్తాం మేము, మా బాధలు చెప్తాం మేము. ఓటేయమని చెప్తారు. మీకేం కావాలని ఎట్లా అడుగుతారు? ఏం కావాలని ఎట్లా అడుగుతారు అంటున్నారా? మాకు మంచిగా చేపిస్తే వేస్తామని చెప్పి, ఈ డ్రైనేజీలు మంచిగా తర్వాత చేపిస్తామంటారు వాళ్ళ. నాకు తెలుసు ఆ విషయం. మీరు ఓటు అయితే వేయండి, మేము తర్వాత చేపిస్తామంట. ఏం నమ్ముతాం? నమ్మేటట్టు ఉందా? ఎవరికి వేయాలనో ఆ టైంకు మా మూడు ఎట్లుంటుందో చూస్తాం, చేస్తాం, అంతే. అంతే మరి, ఏముండవు. ఇదైతే చాలా ఘోరం చేసిండ్రు అమ్మ తల్లి. ఈ డ్రైనేజీలు తవ్వి అయితే చాలా అంటే చాలా ఘోరం చేసిండ్రు. ఇదంతా ఇక్కడ నుంచి ఇటు అటు కట్ చేసిండ్రు. 2-3 ఇండ్లు అటు ఉన్నాయి. ఇక మాకు ఈడికి లాస్ట్ చేసేసిండ్రు. ఇక తొర్రాలు కొట్టు కంపు వాసన, డ్రైనేజీల వాసన, తీసినాడు ఇంత మట్టి గబ్బు గలీజ్ అంతా.